ప్రసంగి గ్రంథం మొదటి అధ్యాయం. ప్రసంగి గ్రంథం మొదటి అధ్యాయం. మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు మనము కలిసి చదువుకుందాం. ప్రసంగి గ్రంథం మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు. దావీదు కుమారుడును యెరూషలేములో రాజునయుండిన ప్రసంగి పలికిన మాటలు. వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము సమస్తము వ్యర్థమే. చివరి అధ్యాయం, ప్రసంగి గ్రంథం చివరి అధ్యాయం అనగా 12వ అధ్యాయం 13వ వచనం. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను. మానవ కోటికి ఇదియే విధి. ప్రార్థన చేసుకొని మన ధ్యానంలోనికి వెళ్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క సాయంకాల సమయంలో హెబ్రోన్లోని యవన బిడ్డలతో కలిసి, సహోదరులతో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకునేటువంటి ఎంతో గొప్ప ఆధిక్యతని మీరు నాకు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. దీనికి తగిన వాళ్ళము కాకపోయినప్పటికీ కూడా ప్రభువా, నీ కృపను ఆధారం చేసుకొని నీ ప్రజలతో మాట్లాడటానికి సమాయత్తమవుతుండగా, దేవా, నీ పరిశుద్ధాత్మ యొక్క సహాయమును, పరిశుద్ధాత్మ యొక్క శక్తిని మీరు అనుగ్రహించి ఈ దీనదాసుని ద్వారా మీ కార్యమును జరిగించుకోవాల్సిందిగా నాదా వేడుకుంటూ ఉంటున్నా. ఈ జీవితాన్ని దేవుని దృక్కోణంలో నుండి చూడటానికి మీరు మాకు సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ, అర్థం చేసుకునేటువంటి మనస్సు, గ్రహించేటువంటి హృదయము, తెరవబడినటువంటి కన్నులు మీరు మాకు అనుగ్రహించమని, అటు ఇటు చెలించే మా తలంపులు, టెక్నాలజికల్ గ్లిచెస్ నుండి, ఇంటరప్షన్స్ నుంచి, మా సొంత ఇదాలాపతత్వము నుండి, క్యాజువాలిటీ నుంచి విడిపించండి. మేము గడిపే 45 నిమిషాలు దేవుని వాక్యం మీదనే మేము గమనం కేంద్రీకరించడానికి మాకు సహాయం చేయండి. కృప చూపించమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. సాధారణంగా అంటే బైబిల్లో ఉన్న గ్రంథాలని మనం డిఫరెంట్ జానర్స్ అంటే శైలులు అంటాం కదా. అంటే పద్య భాగము, గద్య భాగము, చరిత్ర, ఇట్లాగా బైబిల్లో ఉన్న డిఫరెంట్ బుక్స్ని డిఫరెంట్ జానర్స్గా మనం విభజించవచ్చు. ఉదాహరణకి ఆది కాండము, నిర్గమకాండము, లేవియ కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, ఇవన్నీ కూడా ఈ 5 పుస్తకాలని ధర్మశాస్త్రము లేదా పంచకాండాలు అని పిలుస్తాము. దాని తర్వాత యెహోషువ గ్రంథం నుండి ఎస్తేరు గ్రంథం వరకు కూడా చరిత్ర పుస్తకాలు, హిస్టరీ అంట. అది నారేటివ్ అన్నమాట. దాని తర్వాత పద్యాలు, పోయట్రీ మనకు కనపడుతుంది. యోబు గ్రంథం, కీర్తనలు, సామెతలు, పరమగీత గ్రంథం, ప్రసంగి పద్య భాగాలుగా చెప్పొచ్చు. సరే, ప్రసంగిలో పద్యాలు లేవులే కానీ ఆ మధ్యలో ఉంది కాబట్టి దానికి ఇంకో జానర్ కూడా ఉంది, ఆడికి కూడా వస్తాము. ఇక దాని తర్వాత యెషయా నుండి మలాకీ వరకు ప్రవక్తలు, దాంట్లో మేజర్ ప్రాఫిట్స్, మైనర్ ప్రాఫిట్స్. అదేవిధంగా
వాట్ వి సే కొత్త నిబంధనకు వచ్చేసరికి 4 సువార్తలు, ఒక చరిత్ర గ్రంథము, దాని తర్వాత ఉత్తరాలు, పత్రికలు, దాని తర్వాత అపోకలిప్టిక్ లిటరేచర్ రెవల్యూషన్ మనకు కనపడుతుంది. అంటే ఆ పుస్తకం ఎలాంటి జానర్‌లో ఉందో తెలియకపోతే దాంట్లోంచి మనం కంక్లూజన్స్ డ్రా చేసుకోవటం కష్టమవుతది. అంటే ఉదాహరణకి ఇప్పుడు మనం అంటే ఆ రాసిన గ్రంథ రచయిత ఎట్లా మనకు చెప్తున్నాడు? ఆర్ దే అబ్సల్యూట్ ఇన్‌స్ట్రక్షన్సా? లేకపోతే జరిగింది చెప్తున్నాడా? మనల్ని ఫాలో కమ్మంటున్నాడా? అనేది మనం తెలుసుకోవాలి. ఉదాహరణకి ఎక్కడో ఎవరో వెళ్లారు అని రాయబడిందనుకోండి. మనల్నందరిని వెళ్ళమని కాదు. ఉదాహరణకి యెహోషువ ఉదయమునే లేచి యుద్ధానికి వెళ్ళాడు అంటే అర్థం మనం కూడా పొద్దున్నే లేచి ఎవరితో కొంత గొడవ పెట్టుకొని పోవాలి. ఎవరు మన శత్రువులు అని ఎదురు చూడమని కాదు. అది చరిత్ర. అక్కడ జరిగిన సంగతులు చెప్తూ ఉన్నాడు. సో, దాన్ని మనం అర్థం చేసుకొని దాంట్లోంచి మనం వాట్ ఈస్ థాట్ ద ఆథర్ వాంటెడ్ ద ఆడియన్స్ టు నో అనేది మనం గ్రహించటానికి ప్రయత్నం చేయాలి. సరే, ఒక ప్రత్యేకమైనటువంటి జానర్ ఏంటి అంటే ఆహ్, జ్ఞాన గ్రంథాలు అని చెప్పి అంటారు. జ్ఞాన గ్రంథాలు. విజ్డమ్ లిటరేచర్. ఆహ్, ఏంటేంటి చెప్తారా? జ్ఞాన గ్రంథాలు. యోబు గ్రంథం, యోబు, జ్ఞాన కీర్తనలు, సామెతలు. కీర్తనలను జ్ఞాన గ్రంథం అనరు. అంటే కొన్ని ఉంటాయి గానీ బట్ పూర్తిగా జ్ఞాన గ్రంథం వచ్చేసరికి సామెతలు, ప్రసంగి. ప్రసంగి. ఈ మూడిటిని కూడా జ్ఞాన గ్రంథాలు అని పిలుస్తారు. విజ్డమ్ లిటరేచర్ అని చెప్పి అంటాం ఇంగ్లీష్‌లో. ఆహ్, సామెతలు, యోబు గ్రంథం మనకు కొంత అర్థమవుతది. అంటే ఓహో! ఇది మనకి చెప్తున్నాడు, ఇది మనకి మాట్లాడుతున్నాడు. బైబిల్‌లో జ్ఞానం అనేది చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది. కొన్నిసార్లు జ్ఞానం సామెతల గ్రంథములో జ్ఞానము అంటే యేసు ప్రభువారు అనేటువంటి ఇంటర్ప్రిటేషన్ మనకు వినపడతది గానీ, ప్రాముఖ్యంగా గుర్తించాల్సిందేంటంటే సామెతల గ్రంథంలో జ్ఞానాన్ని స్త్రీలింగముతో వాడారు. జ్ఞానము పిలుచుచున్నది, కేకలు వేయుచున్నది. జ్ఞానము ఘోషించుచున్నది. అంటే ఫెమినైన్ జెండర్ అంటాం. కాబట్టి ఇంకోటేంటంటే అక్కడ జ్ఞానము మాట్లాడుతూ తన సృష్టిలో ఆరంభమున యెహోవా నన్ను సృజించెను అని అంటారు జ్ఞానం. యేసు ప్రభువారిని సృష్టించలేదు. జీసస్ క్రైస్ట్ ఈస్ నాట్ ఎ క్రియేటెడ్ బీయింగ్. హి ఈజ్ సెల్ఫ్ ఎగ్జిస్టెంట్. ఆయన స్వయంభువుడు. కాబట్టి ఒకవేళ యేసు జ్ఞానం అంటే యేసు ప్రభువారు అనుకుంటే అక్కడ ఆ జ్ఞానాన్ని దేవుడు సృష్టించాడు. కానీ యేసు ప్రభువారికి అలాంటిది లేదు. అయితే జ్ఞానం అనేది చాలా ప్రాముఖ్యం. అది దేవుడిచ్చేది అనేది మాత్రం మనకు అర్థమయ్యేటువంటి సంగతి. కాబట్టి యూదుల వారి లిటరేచర్‌లో, వారి సాహిత్యంలో జ్ఞాన సాహిత్యం చాలా ప్రాముఖ్యం. మనకు తెలుసు కదా! కొన్ని అప్రమాణిక గ్రంథాలు అని కూడా ఉన్నాయి. ఏవి? కొన్ని బైబిల్‌లో లేని గ్రంథాలు. అంటే మనకి క్రీస్తు శకంలో ప్రొటెస్టెంట్ బైబిల్‌లో కొన్నిటిని ఇంక్లూడ్ చేయలేదు. ఉదాహరణకి మక్కబీల గ్రంథాలు, తోబీతు గ్రంథము, యూదీతు గ్రంథము, ఇలాంటి జాబితాలో కొన్ని జ్ఞాన గ్రంథాలు కూడా ఉన్నాయి. సిరాకు జ్ఞాన గ్రంథము, యేసు జ్ఞాన గ్రంథం అనేటువంటి కొన్ని ఉన్నాయి. అయితే మన ప్రొటెస్టెంట్ బైబిల్‌లో మాత్రం ఈ 3 గ్రంథాలు కనపడతాయి. యోబు గ్రంథం ఇట్స్ ఎ బ్యూటిఫుల్ అమేజింగ్ స్టోరీ ఆఫ్ గాడ్స్ సావర్నిటీ అనేది మనకు అర్థమవుద్ది. మీరు గాని తర్వాత వెళ్లి చదివితే యోబు గ్రంథంలో జ్ఞానము గురించి ఒక పెద్ద చాప్టర్ మనకు కనపడుతది. యోబు గారు అంటాడు, జ్ఞానం ఎక్కడ దొరుకుతది? కదా! చూస్తారా ఒక్కసారి? యోబు గ్రంథం యోబు గ్రంథం 28వ అధ్యాయం ఏమంటున్నాడు? వెండికేమో గనుంది,
సువర్ణానికి స్థలం ఉంది, ఇనుము కావాలంటే మంటలోంచి తీస్తారు అని చెప్పి అక్కడ జరిగే ఎక్స్ప్లోరేషన్ అంతా మాట్లాడి 12వ వచనంలోకి వచ్చేసరికి ఆయన అంటాడు, అంటే మనకి ఇనుము కావాలంటే అక్కడికి మైన్లోకి వెళ్ళాలి చెప్పి 12వ వచనం అంటాడు, అయితే జ్ఞానం ఎక్కడ దొరుకును, వివేచన దొరుకు స్థలము ఎక్కడ ఉన్నది. దాని ఆన్సర్ చెప్తాడు మళ్ళీ 20వ వచనంలో కూడా, అట్లయినా జ్ఞానము ఎక్కడ నుండి వచ్చును, వివేచన దొరుకు స్థలం ఎక్కడ ఉన్నది అని ప్రశ్నించి 28వ వచనంలో చెప్తాడు, మరి యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వం విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చును. కాబట్టి జ్ఞానం అనేది దేవుని యందు భయభక్తుల ద్వారా వచ్చేది అని మనం చూస్తూ ఉన్నాం. సరే, మనం ఎక్కువ ఎక్స్ప్లోరేషన్లోకి వెళ్ళకుండా ప్రసంగి గ్రంథానికి వచ్చేసరికి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రసంగి గ్రంథం చదువుతూ ఉంటే ఏమనిపిస్తుంది అంటే, ఏం చెప్తున్నాడు ఈయన, అంత వ్యర్థం 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 అంటున్నాడు. అసలు ఏం రచయిత ఎవరు? సొలొమోను అని మనం అందరము నమ్ముతాం. చిన్న చరిత్ర శైలి, లేకపోతే శైలి కాదు కానీ ఆయన అనుభవాలు చూసినప్పుడు అది బహుశా సొలొమోనే అని మనం చెప్పుకోవచ్చు. ఈ ప్రసంగి అనే మాటకి హెబ్రీ భాషలో వాడబడిన పదం కొహెలెత్ అనేటువంటి హీబ్రూ పదం. అనగా ప్రజలందరినీ ఒక చోట అసెంబుల్ చేసి వాళ్ళకు బోధించేవాడు. కాబట్టి ఉపాధ్యాయుడు అనొచ్చు, లేకపోతే ప్రసంగించువాడు అనొచ్చు. కాబట్టి ఈ యొక్క గ్రంథములో ఈ గ్రంథకర్త అయిన సొలొమోను, అంతేకాదు ఇంకొక యూనిక్నెస్ ఆఫ్ దిస్ బుక్ ఏంటంటే, ఫస్ట్ పర్సన్లో నేను అనేటువంటి, నేను ఇలా చూశాను, నేను ఇలా చేశాను, ఫస్ట్ పర్సన్ రికార్డ్ అనేది మనకు కనపడతా ఉంది. ఈ 12 అధ్యాయాల చిన్న పుస్తకంలో వ్యర్థం అనే మాట 38 సార్లు రాయబడుతూ వచ్చింది. ఎందుకు సొలొమోను జీవితాన్ని వ్యర్థము అంటున్నాడు? వ్యర్థము అనే మాట హీబ్రూ భాషలో హెవెల్ అనేటువంటి పదము నుండి వచ్చింది. ఆ పదానికి అర్థం ఏంటి అంటే పొగ లేదా ఆవిరి. అంటే ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడంటే, ఈ సూర్యుని క్రింద ఉన్నటువంటివన్నీ కూడా ఆవిరి లాంటివి, పొగ లాంటివి. అంటే అర్థం ఏంటి? పొగ మనకి కనపడుతుంది, కానీ మనం దాన్ని పట్టుకోలేం, మనం దాన్ని బంధించలేం. అది ఎల్లకాలం ఉండదు, అలా కనపడి అలా ఇట్ ఇస్ ఏ ట్రాన్సియంట్ ఆబ్జెక్ట్ అన్నమాట. కనుక ఈయన జీవితాన్ని ఇదొక వ్యర్థమైన సంగతి అని చెప్తున్నాడు. మనం చదివే మొట్టమొదటి 2వ వచనంలోనే 5 సార్లు అక్కడ వ్యర్థం 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 అంటే ఆ చిన్న వచనంలోనే 5 times ఈస్ స్పీకింగ్ అబౌట్ దాట్. అందుకోసం ఈ గ్రంథంలో కొన్ని ప్రాముఖ్యమైన పదాలు కూడా కనపడతాయి. సూర్యుని క్రింద, ఆకాశము కింద, గాలికై ప్రయాస, ఈ పదాలు ఎక్కువ సార్లు మనకి కనపడతా ఉంటాయి. కాబట్టి హీబ్రూ పండితులు ఏం చెప్తారు అంటే, సొలొమోను రాసిన 3 గ్రంథాలు, పరమగీతము, సామెతల గ్రంథము, ప్రసంగి గ్రంథం. కాబట్టి వారు ఏమంటారంటే, పరమగీతాన్ని బహుశా ఆయన యవ్వన ప్రాయంలో రాసుంటాడు. సామెతల గ్రంథాన్ని తన మధ్య వయస్సులో ఆయన రచించుంటాడు, లేదా సంకలనం కూర్చి ఉంటాడు. ఇక ప్రసంగి గ్రంథాన్ని చివరి కాలములో, వృద్ధాప్యములో ఆయన రాసుంటాడు అని చెప్తాడు. అంటే సొలొమోను ఏం చూస్తున్నాడు తన యొక్క అనుభవంలో? సొలొమోను మనకు తెలుసు, ఆయన అత్యంత జ్ఞానవంతుడైనటువంటి రాజు, అత్యంత ఐశ్వర్యవంతుడైనటువంటి రాజు. అతని వైభవము, అతని జీవితము యొక్క లగ్జరీ, ఇట్ వాజ్ అమేజింగ్ లైఫ్. తన జీవితంలో ఎంత జ్ఞానం ఇచ్చాడు అంటే దేవుడు, ఆయన
మొక్కల గురించి రాశాడు, జంతువుల గురించి రాశాడు. ఆయన తెలియనటువంటి శాస్త్రమే లేదు. ఆయనకు తెలియనటువంటి అంశమే లేదు. కారణం దైవ జ్ఞానము కలిగినటువంటి వాడు. అయితే ఈ వ్యక్తికి తన జ్ఞానమును ఎక్స్‌ప్లోర్ చేస్తుంటుండగా తనకేమనిపించింది అంటే, సూర్యుని క్రింద ఉన్నదంతా వ్యర్థం అనేటువంటి అవగాహనలోనికి ఆయన వచ్చాడు. అంటే దాన్ని మనం పట్టుకోలేం, దాన్ని మనం బంధించలేం, అదే అదే గొప్ప సంగతి అని మనం భావించలేం అనేది సొలొమోను యొక్క ఇంటెన్షన్. అంటే ఆయన ఏమంటున్నాడు అంటే, జీవితం అనేది చాలా పజిల్ లాగా కనపడుతుంది. ఫస్ట్ అధ్యాయంలో ఆయన నేచర్‌ను చూశాడు. మొదటి అధ్యాయంలోకొస్తే ఆయన అంటాడు, భూమిని చూశాడు. భూమి ఎల్లప్పుడూ అట్లనే ఉంది. అంటే రాజులు పోతున్నారు, రాజులొస్తున్నారు, రాజ్యాలు పోతున్నాయి, రాజ్యాలొస్తున్నాయి, కానీ భూమి కదలట్లా. అంటే భూమిలో మార్పు లేదు. దాని తర్వాత సూర్యుడు వస్తున్నాడు, ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు. గాలి విసర్తా ఉంది, విసర్తా ఉంది, విసర్తా ఉంది. సముద్రం, నదులన్నీ వచ్చి సముద్రంలో పడుతున్నాయి, కానీ సముద్రం నిండట్లేదు. కాబట్టి ఇవి చూసినప్పుడు ఆయన ఏమంటాడంటే, ఇదంతా ఉన్నదే, కొత్తదేమీ లేదు. ఎట్లా దీన్ని అర్థం చేసుకోవాలి? అర్థం కావట్లేదు. ఏంటి క్వశ్చన్ ఏంటి? ఆయనకున్న క్వశ్చను 3వ వచనం, మొదటి అధ్యాయం 3వ వచనం. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? వాట్ ఈస్ ద ప్రాఫిట్? What is the profit that you are going to get by your labor, by your hard work? That is a very, very important question. దేని కొరకు మనం కష్టపడుతున్నాం? కొన్నిసార్లు మనం దేని కొరకు కష్టపడుతున్నామో తెలియకుండానే కష్టపడుతుంటారు ప్రజలు. ఇక్కడ సొలొమోను చాలా ప్రాముఖ్యమైన ప్రశ్నను లేవదీశాడు. ఈ సూర్యుని క్రింద నరులు ఇంత కష్టపడుతున్నారు కదా, ప్రజలు ఎంత కష్టపడుతుంటారు అంటే, ఏదో ఒక దాంట్లో, వాళ్ళ ఉద్యోగంలోనో, వాళ్ళ వ్యాపారంలోనో, లేకపోతే సేవలోనో, పరిచర్యలోనో, లేకపోతే సోషల్ మీడియాలోనో, ఎక్కడో చోట వాళ్ళు ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు. ఏంటి లాభం? ఇక్కడ సొలొమోను మనం చదువుకుంటా పోతే ఆయన ఫస్ట్ జ్ఞానాన్ని ట్రై చేశాడు. జ్ఞానంతో అర్థం చేసుకుందామని ప్రయత్నం చేశాడు. ఏం అర్థం కాలేదు. సరే, సంతోషం అంటే ఎట్లుంటుందో చూద్దామని ప్రయత్నం చేశాడు. దానితోటి అర్థం కాలేదు. గొప్ప పనులను చేయబూనాడు. ఇల్లు కట్టించాడు, ద్రాక్ష తోటలు నాటించాడు, తోటలు, గార్డెన్స్, చెరువులు తవ్విచ్చాడు, పనికత్తెలు, దాసులు, దాసురాండ్రు, గొర్రెలు, మేకలు, మందలు, వెండి, బంగారము, గాయకులు, గాయకురాండ్రు, ఉపపత్నులు, భార్యలు, అన్ని సంపాదించాడు. కానీ చివరికి అంటాడు, ఇదంతా గాలికై ప్రయాసపడినట్టుంది. ఎందుకు సొలొమోను, వాట్ హ్యాపెండ్ అంటే, ఒకనాడు నేను గతించిపోతాను, నా తర్వాత ఇదంతా ఎవరికో ఇచ్చేయాలి, సరే కొడుక్కో లేకపోతే వాళ్ళు, కానీ ఆ వ్యక్తికి ఇలాంటి జ్ఞానం ఉంటుందనేటువంటి నమ్మకం ఏంటి? కాబట్టి సొలొమోనుకి ఏమనిపిస్తుందంటే, సొలొమోను ఈ బుక్లో 2 ప్రాముఖ్యమైన ఆస్పెక్ట్స్ మాట్లాడుతున్నాడు. ఒకటి టైం. మనం 3వ అధ్యాయంలో చదివితే ప్రతిదానికి సమయం ఉంది అని చెప్తాడు. కాబట్టి టైం అనేది గతించిపోతూ ఉంటుంది. రెండోది మరణం. ప్రతి వానికి కూడా మరణం వస్తుంది.
కాబట్టి సొలొమోనుకు వచ్చిన ప్రశ్న ఏంటంటే, మనిషి ఎంత బాగా బ్రతికినా ఒకనాడు చనిపోవాలి. ఎట్లా చనిపోతాడు? జ్ఞాని ఎలా చనిపోతాడో బుద్ధిహీనుడు అలానే చనిపోతాడు. ఇద్దరికి పెద్ద తేడా ఏం లేదు. ధనవంతుడు ఎలా చనిపోతాడో పేదవాడు అలానే చనిపోతాడు. ఇన్ఫ్యాక్ట్ 3 అధ్యాయంలో చూస్తే పశువులు ఎలా చనిపోతాయో 19వ వచనంలో, నరులకు సంభవించున్నది ఏదో అదే మృగములకు సంభవించును, వారికిని వాటికిని కలుగు గతి ఒక్కటే, నరులు చచ్చునట్లు మృగములను చచ్చును, సకల జీవులకు ఒక్కటే ప్రాణము, మృగముల కంటే నరులకేమీ ఎక్కువ లేదు, సమస్తమును వ్యర్థము. కాబట్టి సొలొమోను ఏమంటాడంటే, ఎట్లయినా చనిపోయేదే, ఎట్లయినా చనిపోయేదే, ఎంత బాగా బతికినా చనిపోయేదే, ఎంత డబ్బున్నా చనిపోయేదే, పెద్ద తేడా ఏం లేదు కదా, ఎవరు చూసొచ్చారు? ఇది సొలొమోనుకు కలిగిన ప్రశ్న. సాధారణంగా నేటి దినాల్లో ఈ ప్రశ్నలు మనం మర్చిపోయాం. ఏం మర్చిపోయామంటే, మనకు మరణం తథ్యము అనే సంగతి మర్చిపోయాం. మనం ఎలా జీవిస్తున్నామంటే, ఈ లోకం అనేది శాశ్వతం. మనకు పెద్ద సమస్యలు ఏంటో చెప్పనా? మన జుట్టు తెల్లబడితే అది పెద్ద సమస్య చాలామందికి. యవనస్తులకి కొంచెం మొహం మీద మొటిమలు వచ్చాయంటే అది ప్రపంచ సమస్య. కొంచెం ట్యాన్ వచ్చిందంటే అది పెద్ద సమస్య. కానీ సొలొమోను ఇంకా గొప్ప సమస్యలు చూపిస్తున్నాడు. ఏంటా సమస్యలు అంటే, సమయం అనేది ఉంది. ప్రతిదానికి సమయం ఉంది. దేవుడు ప్రతిదానికి తగిన దానికి చక్కని సమయాన్ని నిర్ణయించాడు. ఆ సమయం రాకుండా ఎవరు ఏం చేయటానికి ఏం లేదు. రెండవది, మరణం అనేది అందరికీ వస్తుంది. ఎవరు శాశ్వతంగా ఉండబోట్లా. ఇప్పుడున్నోళ్ళు ఒక 20 సంవత్సరాల తర్వాత జ్ఞాపకం ఉండరు. 20 సంవత్సరాల తర్వాత ఉన్నోళ్ళు ఇంకొక తర్వాత జ్ఞాపకం ఉండరు. అంతేకాదు, ఎందుకైనా వ్యర్థం అంటున్నాడంటే, సూర్యుని కింద అన్యాయం కనపడతా ఉంది. ఇక 4వ అధ్యాయం నుంచి అదే చెప్తున్నాడు. అన్యాయం కనపడతా ఉంది. అంతేకాదు, బలమున్నంత మాత్రాన గెలుస్తారు అని కూడా చెప్పలేం. చూడండి 9వ అధ్యాయం 11వ వచనం, మరియు నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుచున్నది నాకు తెలియబడను, వడిగలవారు పరుగులో గెలవరు, బలము గలవారు యుద్ధమునందు విజయమందరు, జ్ఞానము గలవారికి అన్నము దొరకదు, బుద్ధిమంతులగుట వలన ఐశ్వర్యము కలదు, తెలివి గలవారికి అనుగ్రహము దొరకదు. బలమున్నంత మాత్రాన వారు ప్రతి పోటీలో గెలుస్తారు అని లేదు. ధనమున్నంత మాత్రాన వాళ్ళు ఎల్లప్పుడూ అధికారంలో ఉంటారు అని లేదు. లేకపోతే అధికారాలు మారవు కదా. ఒక ప్రభుత్వం ఉంది, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, అధికారం ఉంది. మరి వాళ్ళు ఎలా వెళ్ళిపోతున్నారు, వేరే వాళ్ళు వస్తున్నారు అంటే అది మార్పు చెందుతూ ఉంటుంది. కాబట్టి సొలొమోను ఇలా చూసినప్పుడు అనేకమైన విషయాలు ఆయన తరచి ఆలోచిస్తూ ఉన్నాడు. నిజంగా ఈ గ్రంథాన్ని చదివితే కూడా ఒక టైప్ ఆఫ్ ఏమంటామంటే, ఇది ఒక నిరాశాపూరితమైన గ్రంథమేమో, డిస్పైర్లో ఉందేమో అనిపిస్తుంది. అంటే ఏంటి హ్యూమన్ లైఫ్? అవసరమా ఇలాగా మనం భక్తి కలిగి కష్టముగా జీవించడం అవసరమా? అందరు ఎలా బ్రతుకుతున్నారో మనం కూడా అలా బ్రతికితే అయిపోద్ది కదా అనేది చాలాసార్లు వచ్చేటువంటి ప్రశ్న. అయితే సొలొమోను ఈ ఒక్కొక్క సెక్షన్ అయిపోయిన తర్వాత హీ కమ్స్ టు ఎ కంక్లూజన్. మనం ఇందాక చదివాం. ఈ ఓవరాల్ బుక్ యొక్క కంక్లూజన్ ఏంటి అంటే, ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. ఏంటది? యెహోవాయందు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను, మానవ కోటికి ఇదియే విధి. కాబట్టి ఇక్కడ సొలొమోను ఏం చెప్తున్నాడు అంటే, సంతోషించమని చెప్తున్నాడు, జీవితాన్ని ఎంజాయ్ చేయమని చెప్తున్నాడు, జీవితాన్ని ఆనందించమంటున్నాడు. ఏంటి ఆనందం సొలొమోన్ గారు అని మనం అడిగితే ఆయన అంటాడు, రండి కొన్ని విషయాలు
చూద్దాం. ఏంటి సొలొమోను దృష్టిలో ఆశీర్వాదం అంటే ఏంటి అంటే, మొట్టమొదటిగా 2వ అధ్యాయం 24 నుండి 26 వరకు ఆయన ఫస్ట్ కంక్లూజన్ చెప్తున్నాడు. ఏంటి కంక్లూజన్ అంటే, అన్నపానములు పుచ్చుకొనుట కంటెను, తన కష్టార్జితము చేత సుఖపడుట కంటెను నరునికి మేలుకరమైనది ఏదీ లేదు. నేటి దినాల్లో మనం దీన్ని అంటే అన్నపానాలు ఉండడం అనేది ఆశీర్వాదం అనుకోవట్లేదు. ఎందుకంటే అందరి దగ్గర ఉంటున్నాయి కదా. ప్రజలకి ఇప్పుడు కష్టార్జితంతో అవసరం లేదు. అంటే వాళ్ళు దాని మీద డిపెండ్ కావట్లేదు. దే వాంట్ సమ్ ఎక్స్ట్రా అడిషనల్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ గురించి మాట్లాడుతున్నారు. అంటే ఇంట్లో కూర్చొని ఎక్కడా వెళ్ళకుండా సంపాదించే మార్గాలు మానవులు వెతుకుతున్నారు. కానీ దేవుడు ఆయన ఇచ్చిన ప్రతి ఆశీర్వాదం కష్టార్జితానికి లింక్ పెట్టాడు అనేది బిబ్లికల్ పర్స్పెక్టివ్ మనకు అర్థమయ్యేది. కాబట్టి సొలొమోను ఏమంటున్నాడు అంటే, ఏంటి ఆశీర్వాదము, మేలుకరం ఏంటంటే, అయ్యా నీకు పెద్ద ఇల్లు ఉండడం కాదు, చాలా డబ్బులు ఉండడం కాదు, బేసిక్ ఏంటి అంటే కష్టార్జితము చేత సుఖపడటం, అన్నపానములు పుచ్చుకోవటం. మరి ఇది ఎవరికి కలుగుతుంది అంటే, ఇది దేవుని వలన కలుగును. మళ్ళీ అదే కంక్లూజన్ ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఆ డిస్కషన్ అయిన తర్వాత తన కంక్లూజన్ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, మరియు ప్రతి వాడు, అదైతే 12వ వచనం, కావున సంతోషముగా ఉండుట కంటెను తమ బ్రతుకును సుధకముగా వెళ్ళబుచ్చుట కంటెను శ్రేష్టమైనది నరులకు లేదని నేను తెలుసుకొంటిని. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం వలన సుఖం అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకుంటున్నాయి. అది దేవుడిచ్చేటువంటి బహుమానం. ఏంటది? అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమును సుఖముగా, కష్టార్జితం వలన సుఖం అనుభవించటం. కానీ ప్రజలు, ఈవెన్ క్రైస్తవులు కూడా ఈ మార్గం నుండి, అంటే ఇది అసలు ఆశీర్వాదం అనుకోవట్లా. దేవా మనం ప్రార్థన చేస్తున్నాం, పరలోక ప్రార్థనలో కానీ ప్రభు, లేకపోతే మన అన్నం తింటాడు ప్రభు ఈ ఆహారాన్ని బట్టి వందనాలు అని చెప్తాం కానీ, బట్ అదొక అలవాటు అయిపోయింది తప్ప నిజంగా ఈ ఆహారం నాకు ఇచ్చావు ప్రభా అనేటువంటి కృతజ్ఞత భావం మనలో పోయింది. ఏదో ఫార్మాలిటీగా ప్రార్థన చేయాలి కాబట్టి ప్రభువా ఈ ఆహారాన్ని బట్టి వందనాలు, లేని వారిని జ్ఞాపకం చేసుకోనండి, మా సహవాసాన్ని దీవించండి, శక్తిని బలం అనుగ్రహించండి అని చెప్పేస్తున్నాం. కానీ ఆ ఫీల్ రావట్లేదు లోపల ఉండే, ఆ నిజంగా కృతజ్ఞత అనేది రావట్లేదు. దాని తర్వాత ఇంకొక కంక్లూజన్ చెప్తున్నాడు, మరలా డిస్కస్ చేశాడు. 5వ అధ్యాయం 18వ వచనం అంటాడు, ఎవరి సొలొమోను జీవితాన్ని మొత్తం చూసినవాడు, జీవితంలో ఆనందం అంటే ఏంటో చూసినవాడు, జ్ఞానం అంటే ఏంటో చూసినవాడు, మతిహీనత అంటే ఏంటో చూసినవాడు, ఏమి చూడాలనుకుంటే తన కన్నులకు అడ్డు చెప్పకుండా సమస్తాన్ని చూచినవాడు. ఆయన అంటాడు 18వ వచనం, కోరదగినది గాను చూడముచ్చటైనది గాను నాకు కనపడినది ఏదనగా. సొలొమోను గారికి చూడముచ్చటగా కనపడ్డది, ఇలా ఉంటే నాకు కూడా బాగుండు అనిపించింది. ఏంటి అంటే, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీయు ఒకడు తన అన్నపానములను పుచ్చుకొనుచు కష్టార్జితమంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే, ఇదియే వానికి భాగ్యము. ఇది నిజమైన ఆశీర్వాదం. ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినది అనుకోవాలి. దాని తర్వాత 8వ అధ్యాయము 15వ వచనంలో సేమ్ కంక్లూజన్కి వస్తున్నాడు. దీని తర్వాత మనం దీన్ని డీటెయిల్గా చూద్దాము. బట్ ఈ వారం నేను ఓవరాల్గా వాట్ ఈస్ ద కంక్లూజన్ దట్ సొలొమన్ ఈస్ ట్రైయింగ్ టు గివ్ ఇన్ దిస్ బుక్. 8వ అధ్యాయము 15వ వచనంలో ఆయన మరలా బ్యాక్ అదే వస్తున్నాడు. ఏం చెప్తున్నాడు? అన్నపానములు పుచ్చుకొని సంతోషించుట కంటే మనుషులకు లాభకరమైనది ఒక్కటి
లేదు. దట్ ఈస్ ద బ్లెస్సింగ్ అనేది ఆయన చెప్తా ఉన్నాడు. తొమ్మిదో అధ్యాయం 8, 10 వచనాల్లో కూడా నీ ఆయుష్కాలమంతయు సుఖించు అని చెప్పాడు. 11వ అధ్యాయం 8, 9 వచనాల్లో కూడా ఈ నీ యవ్వనమందు సంతోషపడము అన్నాడు. నీ యవ్వన కాలమందు నీ హృదయమును సంతుష్టిగా ఉండనెమ్ము అని చెప్పాడు. దాని తర్వాత 12వ అధ్యాయంలో మనం చదువుతాం, దేవుని ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని ఆజ్ఞలను కట్టడలను దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను. అంటే సొలొమోనుకు జీవితంలో ఉన్న అనేకమైన సంగతులు, ఆయన చాలా సాధించాడు, చాలా చేశాడు. వాటిలో అవన్నీ ఆయనకి ఏమనిపించిందంటే అవన్నీ వ్యర్థం అనిపించింది. గాలికై ప్రయాస అనిపించింది, గాలిని పట్టుకోవడానికి ప్రయాసలాగా అనిపించింది. మరి ఏంటి ద రియల్ వాల్యూ? జీవితానికి ఉన్న విలువేంటి? వాట్ ఈజ్ ద లైఫ్ వర్త్ ఆఫ్ లివింగ్? నిజంగా జీవితం జీవించదగినదేనా అంటే సొలొమోన్ అంటాడు, ద బెస్ట్ థింగ్ ఇన్ లైఫ్ ఇస్ నీ కష్టార్జితాన్ని అనుభవిస్తూ సంతోషించడం. మరి ఇది ఎలా జరుగుద్ది అంటే ఇది దేవుడిచ్చేది. కాబట్టి సొలొమోను ఏదో వైరాగ్యములో ఈ మాటలు చెప్పట్లా. వైరాగ్యం అంటే తెలుసు కదా, ఈ లోకమంతా ఉట్టిదే, మనం ఏం చాలామంది ఇంతకుముందు, ఇప్పుడు లేదు కానీ ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు, భార్యను పిల్లలు వదిలిపెట్టేసేసి లోకంలో తిరుగుతుండి వెళ్ళిపోయారు, ఇదంతా సన్యాసం తీసుకున్నాడు అనేవాళ్ళు. సొలొమోను సన్యాసం గురించి చెప్పట్లా. సొలొమోను ఏం చెప్తున్నాడు అంటే ఈ లోకము నీకు అర్థం కాదు. ఏమర్థం కాదు? మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. లోకంలో ఎక్కడ అన్యాయం జరుగుతుందో మనకు అర్థం కాదు. దేవుని క్రియలన్నీ మనకు అర్థమవుతాయి అని మనం అనుకోకూడదు. చాలామంది అంటే దేవుని క్రియలన్నీ మనకు అర్థం కావాలనుకుంటారు. ఇది మన వల్ల అయ్యేది కాదు. నేను చెప్పట్లేదు, సొలొమోనే చెప్తున్నాడు. చూద్దామా ఒక మాట. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం, దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందు ఉంచి ఉన్నాడు. కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకది చాలదు. దేవుని క్రియలను మనం గ్రహించలేము. ఇది అలా ఎందుకు జరుగుతుంది? చాలాసార్లు మనం దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటాం. దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు? నన్ను ఎందుకు ఆశీర్వదించట్లేదు? వాళ్ళని ఎందుకు ఆశీర్వదిస్తున్నాడు? నేనెంతో కష్టపడుతున్నాను, నేనెంతో విశ్వాసం కలిగి ఉన్నాను, బైబిల్ చదువుకుంటున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, అయినా నాకు రావాల్సింది రావట్లేదు. వేరే వాళ్ళకైతే వాళ్ళు ప్రార్థనకి వెళ్ళకపోయినా, వాళ్ళు హైందవులైనా లేకపోతే విశ్వాసం లేకపోయినా వాళ్ళకన్నీ అనుకున్నట్టు జరుగుతున్నాయి. దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు? దేవుడు ఎక్కడో తప్పు చేస్తున్నాడు, అసలు నాకు ఇవ్వాల్సింది ఇవ్వట్లేదు అనేది చాలామంది జీవితంలో ఉన్నటువంటి కంప్లైంట్. యోబు గ్రంథంలో కూడా యోబుకు అర్థం కాల, ఎందుకు శ్రమలు వచ్చాయి, ఏమైనా తప్పు చేశాడా, ఎందుకు 10 మంది పిల్లలు ఒక్కరోజు చచ్చిపోయారు, దేశం మొత్తంలో కూడా నీతిమంతుడే, ఆస్తి అంతా పోయింది, ఆరోగ్యం అంతా పోయింది, ఎందుకు ఇలా జరుగుతుంది అనే ప్రశ్నకి యోబు దగ్గర ఆన్సర్ దొరకలా. తర్వాత దేవుడు కూడా వచ్చాడు, కానీ దేవుడు ఆన్సర్ ఏం చెప్పలే ఎందుకు వచ్చిందో. ఒకటే ఏం చెప్పాడంటే దేవుడు, యోబు నీదు తప్పు లేదు అని చెప్పటానికి నా మీద నింద వేస్తావా? నేను చేసిన సృష్టిని చూడు, నేను నా జ్ఞానమును చూడు, ఇవన్నీ చూసినప్పుడు నువ్వు నా మీద నిందేస్తావా? అంతేగాని ఎందుకు వచ్చే కష్టాలని చెప్పలేదు దేవుడు. యోబు అంటాడు, నాకు అవన్నీ ఎందుకండి, నా కష్టాలు ఎందుకు వచ్చినా చెప్పండి అనలేదు యోబు. యోబు అన్నాడు, నేను నీచుడను, ఒక్క మారు మాట్లాడుతాను, ఇంకోసారి నేను మాట్లాడను. కాబట్టి ఇలా ఎందుకు జరుగుతుంది, అలా ఎందుకు జరుగుతుంది అనేది మనకు తెలియదు. మన జ్ఞానం దానికి సరిపోదు. కొన్నిసార్లు మంచి భక్తి పరులు చాలా కష్టాల్లో ఉంటారు. కొన్నిసార్లు దుర్మార్గులు ఉన్నతమైన స్థానాల్లో ఉంటారు.
చాలా సిన్సియర్ దైవజనులు ఎక్కడో మారుమూల పట్టణాలు, మారుమూల పల్లెల్లో, అడవుల్లో యథార్థంగా సేవ చేస్తుంటారు. వాళ్ళకి తిండికి కూడా ఉండదు పాపం. కానీ కొంతమంది నటులు, సెలబ్రిటీ, పాస్టర్సు బెంజ్ కార్లు, బిఎండబ్ల్యూలో తిరుక్కుంటూ ఏసీ మందిరాల్లో ఉంటారు. నాతో ఫోటో దిగడానికి 10,000, నాతో భోజనం చేస్తే 20,000 అని చెప్పి వాళ్ళు వసూలు చేసుకుంటా ఉంటుంటారు. అంటుంటారే, నేను గొప్పవాడిని కాబట్టి దేవుడు నా సేవ ఆశీర్వదించాడు అంటుంటారు. కానీ ప్రసంగం అంటాడు అలా ఏం లేదు. అది ఎందుకో మనకు తెలియదు. అయితే ఒకటి మాత్రం నిజం. దేవుడు అనే ఆ ఎలిమెంట్ మన జీవితంలో గాని లేకపోతే మన జీవితంలో నిజమైన సంతోషము లేదు. ఈ ఈ గ్రంథం మీద వారెన్ వేస్బీ గారు చాలా పుస్తకాల కామెంటరీ రాశారు. ద బెస్ట్ అండ్ సింప్లెస్ట్ కామెంటరీ. మనం చదవడానికి చాలా ఈజీగా ఉండే కామెంటరీ ఏంటంటే వారెన్ వేర్స్బీ అనేటువంటి ఆయన బ్యాక్ టు ద బైబిల్‌కి డైరెక్టర్‌గా పనిచేశారు. ఆయన బైబిల్‌లో ప్రతి పుస్తకానికి ఒక పేరు పెట్టాడు. బిఈ అంటే బి సీరీస్ అంటారు. ఈ గ్రంథానికి ఆయన పెట్టిన పేరేంటంటే బీ సాటిస్ఫైడ్. సంతృప్తి కలిగి ఉండు. దేనితోటి? దేవుడు నీకిచ్చిన దాంతోటి సంతృప్తి కలిగి ఉండు. పిల్లరా, ఈ ప్రసంగి గ్రంథం మనల్ని నిరాశలోకి నడిపించేటువంటి గ్రంథము కాదు. దానికి బదులు ఆల్రెడీ సొలొమోను అన్ని ప్రయత్నాలు చేశాడు. దీన్ని అర్థం చేసుకోవడానికి అన్నీ తిరిగి చూసి మనకి ఇప్పుడు చాలామంది ట్రావెల్ వ్లాగ్స్ చేస్తూ ఉంటారు కదా! ఆల్రెడీ వెళ్ళొచ్చి వాళ్ళ వీడియోలు అన్నీ పెడుతుంటారు. యూట్యూబ్‌లో అవి క్లిక్ అవుతా ఉంటాయి. ఆల్రెడీ వాళ్ళు చెప్తుంటారు, ఇగో పలానా హోటల్ బాగోదు, పలానా హోటల్ బాగుంది. సో, మనం కూడా అవి చూసినప్పుడు మనం ఎక్కడైనా ట్రావెల్ చేస్తే వాటిని బట్టి మనం ఫాలో అవుతాం. ఇప్పుడు ప్రసంగి గ్రంథకర్త జీవితాన్ని మొత్తాన్ని చూసి సూర్యుని కింద ఉన్న అనేకమైన సంగతులు చూసి ఏం చెప్తున్నాడయ్యా అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, నీ జీవితంలో దేవుడు ప్రథమ స్థానంలో ఉంటే నీ జీవితానికి అర్థం, నీ జీవితానికి సార్థకత. దేవుడు లేకపోతే మన జీవితం మనకు అర్థం కాదు. జీవితం అనేది ఒక చిక్కుమడి లేదా ఒక పజిల్ అని చెప్పి అనుకోవచ్చేమో. ఆ పజిల్ విప్పాలి అంటే వి నీడ్ గాడ్. దేవుడు లేకుండా జీవితం అనే చిక్కుముడిని, దేవుడు లేకపోతే మనిషికి, పశువుకి ఏమీ తేడా లేదు. ఈ గ్రంథంలో ఇంకొక ప్రాముఖ్యంగా ఏం చెప్తాడంటే, తీర్పు గురించి మాట్లాడుతున్నాడు. రాబోయే లోకం గురించి మాట్లాడుతున్నాడు. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరకు పోవును. యవనుడా, నీ యవన కాలమందు సంతుష్టిగా ఉండము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చును. He's talking about judgment. He's talking about the life after the death. మరణము తర్వాత ఉన్న జీవితం గురించి మాట్లాడుతున్నాడు భక్తుడు. పిల్లరా, ఒకసారి మన జీవితాలు చూసుకుందాం. లెట్ us లుక్ ఎట్ అవర్ లైఫ్స్. నిజంగా ఈ దైవ ఆశీర్వాదమును మనం కలిగి ఉన్నామా? మన జీవితంలో దేవుడు పివోటల్ రోల్ ప్లే చేస్తున్నాడా? కొన్నిసార్లు మనం అంటే ఇప్పుడు ఇవాళ రేపు మనకు మోస్ట్ నెసెసరీ థింగ్ ఏంటంటే మొబైల్ ఫోన్. మొబైల్ ఫోన్ లేకుండా బయటికి పోతే కష్టం. వాలెట్ లేకుండా బయటికి పోవచ్చు, లేకపోతే పెన్ లేకుండా బయటికి పోవచ్చు. వీ కెన్ గో సమ్‌వేర్. బట్ ఈ మొబైల్ లేకపోతే ఊబర్ బుక్ చేయలేం, ఓలా బుక్ చేయలేం, ర్యాపిడో బుక్ చేయలేం, లేకపోతే ఫోన్‌పే చేయలేం. నథింగ్ వీ కెన్ డూ. ప్రశ్న ఏంటంటే మరి దేవుడు లేకపోతే మన జీవితం, నిజంగా దేవుడు అంత ఇంపార్టెంట్ అయ్యాడా మన జీవితంలో? దేవుడు ఆల్రెడీ మనకిచ్చింది సరిపోతది అనే సంతృప్తి మన జీవితంలో వచ్చిందా?
పౌలు గారు అంటాడు తిమోతికి రాస్తూ, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. నేటి దినాల్లో క్రైస్తవులముగా విశ్వాసముగా చెప్పుకునే మనలో దైవికమైన సంతోషము సంతృప్తి కనపడట్లా. ఎంతసేపటికి మనం ఈ లోకంలో అది లేదు ఇది లేదు, లేకపోతే ఉన్నది సరిపోవట్లేదు, దేవుడు ఇంకా ఎక్కువ ఇవ్వాలి నాకు, ఇక వాళ్ళ మైండ్ అంతా అదే ఆక్యుపై అయి ఉంటుంది తప్ప, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, తన కుమారుణ్ణి ఇచ్చాడు, ఈ లోకంలో పెద్దగా ఏదున్నా ఏది లేకపోయినా పెద్దగా ఏం లేదులే అనేది లేదు. అంటే ఈ లోకం అనేది శాశ్వతం అనుకుంటున్నాడు. వారి గురించి ఈ గ్రంథకర్త అన్నాడు, అది వ్యర్థం, ఆస్తి అనేది వ్యర్థం అంటాడు. కన్నారా చూడటమే తప్ప ఆస్తి వలన ప్రయోజనం ఏంటి అంటాడు. చూస్తారా 5వ అధ్యాయం 10వ వచనం, ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు, ఇదియు వ్యర్థమే. Could money satisfy anybody till now? ధనం ఎవరినైనా సంతృప్తి పరచగలిగిందా? ఎవరైనా ప్రపంచంలో ఈ ధనం నేను సంపాదించాను చాలు, ఇంక నాకొద్దు, నాకు ఇంక్రిమెంట్ ఇవ్వకండి, నాకు సరిపోద్దండి, ఇక నాకు ఇంతకంటే అవసరం లేదు అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు కూడా లేరు. అందరూ ఏ భావంలో ఉన్నారంటే ఇంకా ఇంకా ఇంకా. మనం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, భారతదేశంలో చూస్తాం, ఇంట్లో భర్త ఎమ్మెల్యేనో ఏదో అవుతాడు, మళ్ళీ వెంటనే ఏం చేస్తారు, భార్య ఎక్కడో ఎంపీ కావాలి, అక్కడ తాగుతారా, మళ్ళీ కొడుకు ఎక్కడో ఎమ్మెల్యే కావాలి. అంటే ఇంకా ఇంకా ఏం చేద్దామని, ఇంకా వాళ్ళకి ఆల్రెడీ వ్యాపారాలు ఉంటాయి, డబ్బులు ఉంటాయి, కోట్ల ధనం ఉంటుంది, బట్ దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్. అందుకోసమే గ్రంథకర్త అంటున్నాడు, ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించు వారును ఎక్కువగుదురు, కన్నులారా చూచుటయే గాక ఆస్తి పరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి, కష్టజీవులు కొద్దిగా తినను ఎక్కువగా తినను సుఖనిద్ర నొందుదురు, అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. కాబట్టి మన జీవితంలో దేని వెనకాల పరుగులు ఎడుతున్నాం? కొన్నిసార్లు దేవుడి రక్షణ పొందినమని చెప్పినప్పటికీ వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ అవర్ లైఫ్? కొంతమంది ఎట్లయినా సరే డబ్బు సంపాదించాలి, సమయం ఖాళీగా ఉందా డబ్బు గురించి ఆలోచిస్తారు, ఏదో ఒకటి చేయాలా. పిల్లల డబ్బు ఒక్కటే ప్రాముఖ్యం కాదు. ఇంకొంతమంది డబ్బు ఉంటే దేవుని సేవ చేయొచ్చు అంటారు, అంటే డబ్బులతోనే దేవుని సేవ అయింది అన్న. బైబిల్లో అలా లేదు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అని రాయబడుతుంది. ఎనీ అపేక్ష. కాబట్టి ఈ గ్రంథకర్త ఏం చెప్తున్నాడంటే, జాగ్రత్త, ఇదంతా వ్యర్థం, ఈ లోకంలో కనపడేది, ఇది గాలికై ప్రయాస. మరి ఏం చేయమంటారు సొలొమోన్ గారు అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి, దేవుని కట్టడలను అనుసరించండి, దేవుని తీర్పుకు భయపడండి, దేవుణ్ణి సంతోషపెట్టండి. అప్పుడు మీ జీవితానికి నిజమైన పరమార్థం, నిజమైన అర్థం. దేవుడు లేకుండా నువ్వెంత సంపాదించినా దానివల్ల పెద్ద ప్రయోజనం లేదు. దేవుడు లేకుండా నువ్వెంత పేరు ప్రఖ్యాతులు సంపాదించినా దానివల్ల ఉపయోగం లేదు. కానీ దేవుడు ఉంటే మనం బ్రతికే సంవత్సరాలు కొద్దివైనా సరే అవి నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటాయి. దేవుడు ఉంటే మనకున్నది కొద్దిగైనా, ఒకనాడు దేవుని దగ్గర నిలబడ్డప్పుడు దేవుడు అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా అని. కాబట్టి ఈ పాఠంలో మనం నేర్చుకునేది, జాగ్రత్త, ఈ లోకం మీద ఎక్కువ అపేక్ష పెట్టుకోవద్దు. పౌలు గారు అంటాడు కొరింథీలో, ఇక మీదట భార్యలు ఉన్నవారు భార్యలు లేనట్టుగా జీవించండి, లోకమును అనుభవించువారు లోకమును అమితముగా, అంటే దాని మీద ఎక్కువ అపేక్ష పెట్టుకోవద్దు అనేది పౌలు గారు ఆయన తన తాత్పర్యాన్ని మనకు తెలియజేస్తున్నారు. ఒకసారి చూస్తారా, కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక
8వ అధ్యాయము 29వ వచనం. సహోదరులారా, నేను మీకు చెప్పున్నదేమనగా, కాలము సంకుచితమై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడినట్లును, కొనువారు తాము కొనినది తమది కానట్టును, ఈ లోకమును అనుభవించువారు అమితముగా అనుభవించనట్టును ఉండవాలి. ఎందుకనగా ఏలయనగా ఈ లోకపు నటన గతించిపోతుంది. ఇలా మనకు లోకం మీద ఎంత అపేక్ష అంటే, మనం కొత్త షర్ట్ కొనుక్కున్నాం, అదే రోజు వేసుకున్నాం, దాని మీద ఏదో ఇంకో లేకపోతే కర్రీయో పడ్డదనుకోండి, అసలు ఆ బాధ మనకి అంటే వీ హ్యావ్ ఎంత అఫెక్షన్ దాని మీద, అక్కడ అర్థమైపోద్ది లోకం మీద మనకున్న అపేక్ష. కనుక గ్రంథకర్త ఏం చెప్తున్నాడు అంటే, దేవుని ఆజ్ఞలు కట్టడ అది నిజం, మిగతాదంతా వ్యర్థం. మనం ఎంత కాస్ట్లీ బట్టలు వేసుకున్నాం అనేది ఇట్ డజంట్ మ్యాటర్. ఎంత బంగారం ఉన్నదనేది డజంట్ మ్యాటర్. ఎంత పెద్ద కారులో తిరుగుతున్నాం అనేది డజంట్ మ్యాటర్. దట్స్ ఆల్ వెయిన్. బట్ వాట్ మ్యాటర్స్ ఇస్ హూ ఇస్ గాడ్ ఇన్ అవర్ లైఫ్. దేవుడు ఎవరు మన జీవితం, ఆయనకు లోబట్టం, ఆయన యందు భయభక్తులు కలిగి నడుచుకోవటం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ప్రసంగి గ్రంథం యొక్క క్లుప్త వివరణ మేము చూస్తూ వచ్చాం. వాట్ ఈస్ ద పాయింట్ దాట్ హీస్ ట్రైంగ్ టు మేక్? దేవుని ఆశీర్వాదము ఏంటి అనేది మేము చూస్తూ వచ్చాం. నిజంగా ప్రభువా, ఈ లోకంలో మేము ఇప్పుడున్నాం, ఇంకో గంట తర్వాత మేము ఉంటామో లేదో మాకు తెలియదు. కానీ మేము ఎలా జీవిస్తున్నామంటే, ఈ లోకమే శాశ్వతం అన్నట్లుగా మేము సంవత్సరాల తరబడి ఏదో మేము ఇక్కడ శాశ్వతంగా ఉండబోతున్నట్టు మా ప్రణాళికలన్నీ కనపడతా ఉన్నాయి. కానీ అదే నిత్యత్వం వైపు మేము ఆలోచించట్లేదు. మా జీవితం అంతా సూర్యుని క్రింద, ఆకాశం క్రిందనే చూస్తున్నాం. ఈ ఆకాశాన్ని దాటి దేవుడు ఉన్నటువంటి పరలోకం వైపు మా కన్నులు వెళ్ళట్లేదు. దయతో మమ్మల్ని కనికరించండి, మా కన్నులు తెరవండి. ఏది విలువైనది, ఏది విలువ లేనిది, ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము, ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏవి దృశ్యమైనవి, ఏవి అదృశ్యమైనవి, అవి మేము గ్రహించటానికి మా మనస్సులను, మా కన్నులను తెరవండి. మానవ హద్దుబాట్లు, మానవ బలహీనతలో వెత్తబడిన వాక్యమును జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని మీరు దర్శించి మా పర్స్పెక్టివ్ మీరు మార్చండి. నిజంగా దేవుడిచ్చిన దాంతో సంతోషముతో సంతృప్తి కలిగి జీవించటం మీరు మాకు నేర్పించండి ప్రభువా. కృప చూపించమని ప్రియా బిడ్డలందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు పేరు పేరున జ్ఞాపకం చేసుకున్నామని యేసు ప్రభు నామన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని అపారమైన ప్రేమయు, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్మిక సహాయమును మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్.